ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి 33వ కీర్తన 4వ చరణం 33వ కీర్తన 4వ చరణము చదువుకొని ధ్యానం చేద్దాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆరాధనకు సహాయకరంగా కీర్తనల గ్రంథము 33వ కీర్తన 4వ చరణం చదువుకొని ఉన్నాం. ఇక్కడ వాక్యము మనకు కనిపిస్తూ ఉంది. వాక్యము ఎవరిది? వాక్యము ఎవరిది? యెహోవాది. వాక్యము యెహోవాది. వాక్యము ఎలాంటిది? వాక్యము ఎలాంటిది? యథార్థమైనది. వాక్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. దేవుని వాక్యము యథార్థమైంది. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మకమైన దేవుడు అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన వాక్యమయున్న దేవుడు అనేది మనము చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యము యథార్థమైనది. అవునా? దేవుని వాక్యము యథార్థమైనది. రెండవదిగా దేవుని వాక్యము చూడండి, 12వ కీర్తన 6వ చరణం, 12వ కీర్తన 6వ చరణం. యెహోవా మాటలు పవిత్రమైనవి. చాలు. యెహోవా మాటలు పవిత్రమైనవి అని ఉంది. ఒకటోదిగా యెహోవా మాటలు యథార్థమైనవి, రెండవదిగా యెహోవా మాటలు పవిత్రమైనవి అని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పవిత్రమైనవి అనే మాటలు మనము చదువుకొని ఉన్నాం. దుష్టుల మాటలు నమ్మదగినవి కావు. అయితే దేవుని మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నోటి మాటలు గుడక పవిత్రమైనవి అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ రాయబడిన మాట చూడండి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి అనే మాట కనిపిస్తుంది. పవిత్రమైనవి. 18వ అధ్యాయము 30వ వచనంలో, కీర్తనలు 18వ కీర్తన 30వ వచనము మనము చూడగా, దేవుడు యథార్థవంతుడు,
యెహోవా వాక్కు నిర్మలము అని ఉంది. చాలు. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. దేవుని వాక్కు, దేవుని మాట నిర్మలము. అది సత్యమైనది, అది నమ్మదగినది. అది సత్యమైనది, అది నమ్మదగినది. దేవుని మాటలు అనేది మనము గమనించువారమై ఉండాలి. తర్వాత 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును అనే మాట కనిపిస్తుంది. 19:8 కూడా మనం చదువుకున్న మాటలు మనం గమనించి చూడగా మనకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి, దోషము లేనివి. దేవుని మాటలు, దేవుని వాక్యం నిర్దోషమైనవి. ఆయన నిర్దోషి అని వాక్యం చెబుతుంది. అవునా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిర్దోషి, దోషి కాదు. దోషి ఆయే, నిర్దోషి అన్నారు. అవునా? దోషి ఆయే, నిర్దోషి. నిర్దోషమైనాడు, దోషినాడు అంటే మనందరి కోసమై, అది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి దేవుని ఉపదేశం నిర్దోషమైంది, అవి హృదయమును సంతోషపరచును. ఒక మనిషి హృదయాన్ని దేవుని మాటలు సంతోషపరుస్తాయి అని. ఇక మూడవది మనం ఆలోచిస్తే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. దేవుని వాక్యం వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపం అని ఉంది. కాబట్టి ఆయన వెలుగై ఉన్న దేవుడు, వెలుగుచున్న దేవుడు. అవునా? యోహాను గురించి రాయబడిన మాట, అతడు వెలుగుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట కనిపిస్తుంది. దేవుని వాక్యము వెలుగు, చీకటిలో దేవుని వాక్యం వెలిగిస్తూ ఉంది అనేది ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. 119వ కీర్తన 140వ చరణం. 119వ కీర్తన 140వ చరణం చూడండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాటలంట, దేవుని వాక్యము, దేవుని మాటలంట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రియమైనది, స్వచ్ఛమైనది, ప్రియమైనది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్వచ్ఛమైంది, ప్రియమైంది, మనము ప్రేమింపదగినది, మనకు ప్రియమైనది, మనకు ప్రియమైన వాడు దేవుడు అనేది ఈ వచనం గుర్తు చేస్తుంది. అందుని బట్టి ఆయన స్వచ్ఛమైన వాడు, ప్రియమైన వాడు, ప్రియ కుమారుడు అని కూడా మనం గుర్తించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆకాశము తెరవబడింది, పావురము ఆత్మరూపమలే వచ్చి మీనవాలిన తర్వాత ఇలా ఆకాశవాణి ఇలా పలికింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశవాణి, ఇంతకుముందు రేడియోలో వస్తుంది ఆకాశవాణి. సరే, ఏదేమైనా కానీ మరి ఆకాశం పలికిందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆనందిస్తున్నాను అనే మాట మనము గుర్తు చేసుకోవాలి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు అనేది మనం మర్చిపోకూడదు. తర్వాత వచ్చేసి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం చూడగా, 30వ అధ్యాయము 5వ వచనం చూడగా, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే,
ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము వేయబడినటువంటి ఒక ఇనుప కడ్డి ఎలాగా శిలమంత ఊడిపోయి ఎర్రగా మారుతుందో ఆ విధంగా దేవుని మాటలు కనిపిస్తాయి. దేవుని మాటలన్నీ అన్నమాట ఉంది. మాట కాదు, మాటలన్నీ గుడక. దేవుని మాటలన్నీ గుడక, దేవుని మాటలన్నీ గుడక పుటము పెట్టబడినవే, పుటము పెట్టబడినవే. కొలిమిలో కాలినటువంటి ఒక ఇనప గడ్డి వలె, బంగారు వలె అనే మాటలు మనకు వినబడతాయి. బంగారు అగ్గిలో వేస్తే దాని రూపమే మారిపోతుంది. దాని మీద ఉన్న మైలంతా కూడా పోయి ఒక రూపానికి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చి తన స్వరూపాన్ని ఆయన కోల్పోయి, వాక్యం చెప్తున్నమాట అదే కదా, తన సొగసును స్వరూపమును కోల్పోయిన వాడై అని యెషయా గ్రంథం అని చెబుతుంది. కాబట్టి ఆయన వాక్యము అనేది మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ఇక చివరికి ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనంలో, 45వ అధ్యాయము 19వ వచనము చూడాలి. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయ స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. ఆయన మాటల గురించి ఇందులో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆయన మాటలు, ఆయన ఎలా మాట్లాడినాడు అనేది మనం చూచినప్పుడు, అంధకార దేశములోని మరుగై ఉన్న చోటున నేను మాట్లాడలేదు. అంధకారములు ఎవరుంటారు మాట్లాడడానికి? మరుగై ఉన్న చోటలో ఎవరుంటారు మాట్లాడడానికి? కాబట్టి నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడైనట్లు నిన్ను వెదకుడని లేదా నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను అన్నాడు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను. న్యాయమైన సంగతులు. రెండవది, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు చెప్పువాడను నేనే అని అన్నాడు. కాబట్టి ఆయన మనము అంధకారములో ఉన్న మనలను వెలుగులోకి తేవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమయ్యి చీకట్లో కూర్చున్న వారిని వెలుగులోకి ఆయన నడిపించినాడు. అవునా? గల్లియ ప్రాంతం అంతా కూడా చీకటి గల ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన చిరుదివ్వ అయి ఆయన వెలిగినాడు. ఆయన వెలిగించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అంధకారమైన మన హృదయాన్ని, అందులమైన మనల్ని దేవుడు వెలిగించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పాపం అనే అంధకారం, అవునా, దుష్టత్వం, ఇట్లా చెప్పడం చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన మనల్ని వెలుగులోకి నడిపించినాడు. తన కాంతి మన హృదయాల్లో ఆయన మరి ప్రచురింపజేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన
మాట్లాడే దేవుడు. ఆయన ఒక పాపిని రక్షించేటువంటి దేవుడు. ఆయన పాపి కోసమై మరణించినటువంటి దేవుడు. సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము అది యథార్థమైంది, వాక్యము అది పవిత్రమైంది, వాక్యము అది పరిశుద్ధమైంది, నిర్మలమైంది. వాక్యమే మహిమ అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మనం విన్నప్పుడు ఆ ప్రభువు ఎలాంటి వాడో మనకు అర్థమైంది. కాబట్టి ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయనే మన యొక్క పరిపాలకుడు, మనల్ని బతికించిన వాడు ఆయనే అన్న సంగతి గుర్తుంచుకుంటూ దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.